తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రసాద్ గుండియాల. ప్రధాని మోడీ పాల్గొంటున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, విశాఖపట్నంలో జరుగుతున్న యోగా దినోత్సవాన్ని మరింత ఘనంగా జరిపేందుకు బీజేపీతో పాటు కూటమి శ్రేణులన్నీ సమాయత్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మోడీ ప్రోగ్రాం ఏదే విధంగా ఉంది, ఎంత మేర జన సమీకరణ ఉంది, వివరించేందుకు హెచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరుగుతుంది. మోడీ వస్తున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరంతా? దీన్ని ఒక మహా పండగలా చేస్తున్నామండి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖపట్నంలో జరిపించాలని సంకల్పం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం, ఆయన దానికి అంగీకరించి విశాఖపట్నం రావడం, ఇటువంటి కార్యక్రమాన్ని సాదాసీదాగా చేయకుండా ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఒక సదుద్దేశంతో సుమారు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ సన్నద్ధ కార్యక్రమాలు చేస్తున్నాం. మన హెచ్చర్ల నియోజకవర్గం నుంచి కేవలం సుమారు 40,000 మందిని ఒక హెచ్చర్ల నియోజకవర్గం నుంచి తీసుకెళ్లాలనేది ఒక అంచనా. దానికి 4 మండలాల్లో ఈరోజు అధికారులతోని నాయకులతోని సమావేశమై ఆ కార్యక్రమానికి అవసరం జన సమీకరణ, బస్సులు, ఆ కార్యక్రమాలు అంతా కూడా దానికోసం ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక యోగా అనేది మన భారతీయ సనాతన ధర్మంలో సాంప్రదాయం, మన ఒక పద్ధతి. ఇది ఒక యోగా ఒక ప్రక్రియ కాదు, ఒక ఆసనానికి సంబంధించిన ఒక వ్యాయామ పద్ధతే కాదు, ఇది మన జీవన శైలిలో ఒక పద్ధతి. అటువంటి పద్ధతిని, శాస్త్రాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అటువంటి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవం చేయాలి, ఇది యోగాని ప్రపంచానికి చాటి చెప్పాలి, ఆరోగ్యం మహాభాగ్యం, ఇది ప్రపంచానికి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే వెంటనే ఐక్యరాజ్య సమితిలో దాన్ని యాక్సెప్ట్ చేసి జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించి రేపటికి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 11వ యోగా దినోత్సవం మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం, ఇది ఒక ప్రపంచ రికార్డు చేయాలి, 5 లక్షల మందితో ప్రపంచ రికార్డు చేయాలని ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మోడీ గారు ఉదయం అంతా యోగాలో పాల్గొంటారండి. యోగాలో పాల్గొని మళ్ళీ వెంటనే ఆయన కార్యక్రమాలు బిజీగా ఉన్నాయి. చాలా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచం మొత్తం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. అంచేత ప్రత్యేకించి జూన్ 21ని అతి ముఖ్యమైనది, అతనికి ఇష్టమైంది, మన భారతీయ సనాతన ధర్మంలో ఒక భాగమైన శాస్త్రాన్ని మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మళ్ళీ వచ్చి మన విశాఖపట్నంలోనే, ఉత్తరాంధ్రలోనే మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రపంచ రికార్డు అవ్వబోతుండడం మనందరికీ కూడా గర్వకారణం అని భావిస్తున్నాం. ఈ సందర్భంగా యోగా గురించి క్లారిటీ ఇచ్చారు. కూటమి సర్కారు 1 ఇయర్ పాలన పూర్తి చేసుకుంది, దానికై ఆల్ ద బెస్ట్ చెప్తూ రీసెంట్ గానే తల్లికి వందనం అంటూ పెద్ద ఎత్తున హడావిడి జరుగుతున్న పరిస్థితి. గతంలో వైసీపీ నోర్లన్నీ కూడా మీకు 15 జగన్మోహన్ రెడ్డితో సహా మిమ్మల్ని అందరినీ ట్రోల్ చేశారు. ఈ రోజు ఆ ట్రోల్స్ అన్నిటికీ నోటికి మూత పెడుతూ మీరు అందరికి కూడా 15,000, మీరు ఎలా స్పందిస్తారు ఈ ఇష్యూ? తప్పకుండా అందరి నోర్లు మూతపడ్డాయి. ఎవరైతే కామెడీలు చేశారో నీకు 15 ఎగతాళి చేశారో వాళ్ళందరి నోర్లు మూతపడ్డాయి. అనుకున్న సమయానికి, చెప్పిన టైంకి, అనుకున్న సమయానికి తప్పకుండా మన 1వ సంవత్సరం పూర్తయిన 12వ తారీఖున పూర్తిగా ఎంతమంది అక్కచెల్లెలకి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యేసరికి వైసీపీ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా నోట్లన్నీ మోగబోయాయి. ఎంతవరకు ఎగతాళి చేశారు. కానీ మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి, 2019లో పెన్షన్ 1000 రూపాయలు ఒకేసారి పెంచుతామని మాట ఇచ్చి ప్రజలు మోసం చేశారే. మరి 1000 రూపాయలు ఎప్పుడు పెంచారు? సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున అలాగే 4 సంవత్సరాలు పెంచుకుంటూ పోయారు తప్పించి ఒక్కసారి 1000 రూపాయలు పెంచగలిగారా? అటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 1000 రూపాయలు పెన్షన్ పెంచి 3,000 పెన్షన్ 4,000 రూపాయలు చేసి, అందుకు ముందు ఉన్నటువంటి 3 నెలలు కూడా బకాయిలను కూడా ఇచ్చి, ఎరియర్స్ని కూడా ఇచ్చి, ఏప్రిల్ 1 నుంచే ఇచ్చి ఈరోజు పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖునే ప్రతి ఇంటికి వెళ్ళి, పెన్షన్దారుడి ఇంటికి వెళ్ళి ఇంటి తలుపు తట్టి మరి అధికారులు, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే 31వ తేదీనే పెన్షన్ అందించే కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మనం జరిపిస్తున్నారు. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు మళ్ళీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని తల్లికి వందనం స్కూల్ ప్రారంభమైన రోజునే నేను వేస్తాను, తల్లికి వందనం పేరుతో ప్రతి అక్కచెల్లి అకౌంట్లో కూడా డబ్బులు పడతాయంటే ఇంతవరకు ఎగతాళి చేశారు ఎక్స్ పార్టీ వాళ్ళందరూ. ఈరోజు ఆ ఎగతాళిలో చేసిన నోర్లన్నీ కూడా శాశ్వతంగా మూతపడ్డాయి. మళ్ళీ ఎన్డీఏ కూటమి వైపు తిరిగి చూడకుండా గట్టి సమాధానం తగిలిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
15,000 తీసుకున్నారు. ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు ఉంటే నలుగురికి కూడా రాష్ట్రంలో అందాయి. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి ఆనందం కనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇంతకు ముందు వరకు ఎప్పుడూ లేదు. ఏది జరుగుతుందా ఇది? ఒకరికి ఇద్దరికి ఇవ్వడానికి గత ప్రభుత్వంలో అంత కష్టపడ్డారు. ఇద్దరు కూడా లేదు, ఒకరికే ఇచ్చారు. ఇద్దరికి అన్నారు మొదట్లోని, తర్వాత అది ఒకరికే పరిమితం చేశారు. ఎంతమందికైనా ఇస్తామన్నారు, తర్వాత ఒకరికే పరిమితం చేశారు. అటువంటిది మన ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటే అది నమ్మలేదు చాలా మంది. ఈ రోజు అది నిజం చేసి చూపించిన మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ఈఆర్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అయ్యి 1 year పూర్తి చేసుకుంది. ఈ 1 year లో ఎన్ఈఆర్ అచీవ్మెంట్స్ ఏంటంటే ఏమని చెప్పారు? సుమారు 80 నుంచి 100 కోట్ల వరకు 100 కోట్లు వర్కులు శాంక్షన్ చేసుకున్న ఎన్ఆర్జీఎస్లో గర్వంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఎప్పుడూ జరగనటువంటి పనులన్నీ కూడా కేవలం మొదటి సంవత్సరంలోనే జరిపించుకునే అంత శక్తిని, సామర్థ్యాన్ని నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో ఈరోజు సుమారు మీరు చూడండి, ఏ గ్రామం వెళ్ళినా సిమెంట్ రోడ్డు, తారు రోడ్లు, ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్కులు సాధించుకొని ఈరోజు సుమారు 100 కోట్లు శాంక్షన్ చేసుకుంటే అందులో 75 కోట్ల వర్కులు కూడా పూర్తయిపోయి, మిగతా పనులు కూడా ఈ వర్షాకాలం వల్ల లేట్ అవుతుంది, తప్పకుండా అవి కూడా పూర్తి చేసుకుంటాం. ఈరోజు నారాయణపురం కారు నీరు రాలేదు గత సంవత్సరం వరకు. ఈరోజు దాన్ని పునరుద్ధరించాం. మళ్ళీ దానికి సుమారు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎమర్జెన్సీగా ఆ కాలువలన్నీ బాగు చేపిస్తున్నాం. ఇది తప్పకుండా ఈ సంవత్సరం రేపు ఖరీఫ్ కల్లా నీరు మన నారాయణపురం నీరు వస్తుంది. అలాగే తోటపల్లి కాలువ కూడా గత 6 సంవత్సరాల ఒక్క చుక్క నీరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ఎమ్మెల్యే అయినాక సుమారు దాని మీద కూడా సుమారు 1,50,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా పునరుద్ధరణ చేస్తున్నాం. దాంట్లో కూడా తోటపల్లి కాలువ కూడా నీరు వస్తుంది. అలాగే ఆగిపోయిన మడ్డు వలస కాలువని కూడా మళ్ళీ బాగు చేసి, అలాగే ఫేజ్ 2 కూడా దాన్ని కంప్లీట్ చేయమని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే ఫేజ్ 2 పనులు కూడా మళ్ళీ పునరావృతం అవుతాయి. అలాగే సుమారు మన మొదటి సంవత్సరంలో ఒక 1000 మంది వరకు కూడా 1000 మంది పైగా 1000 మంది వరకు యువకులందరికీ కూడా మన స్థానిక కంపెనీల్లో కానివ్వండి, కొంతమందిని హైదరాబాద్ పంపించి కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇలాగ అన్ని రకాలుగా. అలాగే జలజీవన్ మిషన్ ఆగిపోయినటువంటి గత ప్రభుత్వంలో 7,750 కోట్ల రూపాయలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దాన్ని అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి, కంగాలు చేసి, ఎక్కడ కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా రోడ్లన్నీ తవ్వేసి, పైప్ లైన్లు వేసి, ఏ ఒక్క అక్కజల్లి ఇంటికి కూడా నీరెవరి పరిస్థితి. ఈరోజు ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిపించి ఈరోజు సుమారు ఫస్ట్ మన జిల్లాలోనే మొదటిది మన హెచ్ఆర్ల నియోజకవర్గంలోనే 280 కోట్ల రూపాయలతో మళ్ళీ కొత్త టెండర్లు పిలిపించి టెండర్లన్నీ ఓపెన్ చేసి ఈరోజు మళ్ళీ వర్కులన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. వచ్చే 2-3 నెలల్లోనే త్వరలో ప్రతి అక్కజల్లి ఇంటికి కూడా మంచినీరు అందుతుంది. మీరు ఇన్ని చేసామని చెప్తున్నారు, దానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ 1 year లో బిజీ క్షణం తీరిక లేకుండా గెలిపారు. కానీ ఎక్కడ కూడా మీ వైసీపీ ప్రత్యర్థి గొర్రెలగిరి నీ 1 year లో ఎక్కడ కనబడలేదు. హెచ్చర్లో కనబడలేదు, జిల్లా కేంద్రంలో చేస్తున్న ఏ కార్యక్రమంలో ఆయన మ్యూట్ అయిపోయారు పూర్తిగా. కనిపించడానికి వాళ్ళకి ఇంకెప్పటికీ కనిపించరు కూడా. ఎందుకంటే చెప్పడానికి వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం మీద చెప్పడానికి ఎటువంటి అర్హత కూడా, ఎటువంటి కామెంట్ చేయడానికి ఎటువంటి అర్హత కూడా కోల్పోయినటువంటి పనులు చేశారు కదా 5 సంవత్సరాలు. అంచేత వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉందో సమాజంలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళతో మనకు అనవసరం. మనం ప్రజాసేవకి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రజలు మనని అత్యధిక మెజార్టీతోని మనం గెలిపించి ఒక అవకాశాన్ని కల్పించారు. ఆ సమయాన్ని ప్రతి నిమిషాన్ని కూడా ప్రజల కోసం అంటూ, నమస్తే హెచ్చర్లు అంటూ మనం ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకులు ఒక అన్నదమ్ముల్లా కలిసి హెచ్చర్ల నియోజకవర్గంలో ముందుకెళ్తున్నాం. మన బుడగొడ్లపాలెం గత నెలలో ఏప్రిల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అదే సంతోషాన్ని ఆయన వెల్లబుచ్చారు. ఎక్కడా లేని విధంగా మన హెచ్చర్ల నియోజకవర్గంలోనే 3 పార్టీలు కలిసి ఏకంగా ఒక పద్ధతిలో ముందుకెళ్తున్నాయి. తప్పకుండా హెచ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన కూడా మనకు మాట ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. లాస్ట్ క్వశ్చన్, ఎన్ఈఆర్ వైపు రాష్ట్ర ప్రజలందరూ ఆశగా చూస్తున్నారు. మీకు 15 మీద ఒక జబర్దస్త్ స్కిట్ ఏమైనా వస్తుంది? సమయం వస్తే తప్పకుండా, సమయం వస్తే మళ్ళీ తప్పకుండా అటువంటి అంటే ప్రజలకు ఉపయోగపడే, ప్రజల్ని ఉరువతొలగించే కార్యక్రమాలు చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ.
హెచ్ఎల్ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చేసారు. ఏదైతే గడిచిన కొన్ని సంవత్సరం రోజులుగా మీకు 15 అని ట్రోల్ చేసిన వైసీపీ నోట్లన్నీ కూడా ఇక్కడ ఏమయ్యాయి అని చెప్పి అన్నియారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో ఇదే తరహా పాలన కూటమి సర్కార్ అందిస్తుందని హెచ్ఎల్ ఎమ్మెల్యే అన్నియారు స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ నెల 21న ప్రధాని మోడీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని అన్నియారు పిలుపునిస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నుంచి కెమెరా పర్సన్ ప్రశాంత్ తెలుగు న్యూస్.